కావ్య యొక్క బియ్యం గింజ బరువు తెలుసా? బరువు చాలా తేలికగా ఉంటుంది కదా. దీని బరువు తెలియక కాదు, ఇందులో రైతు 3 నెలల కష్టం ఉంది. 3 నెలల కష్టం ఒక్క గింజలో. అవును, పంట వేయడం నుంచి పంట పండించే వరకు ఎండ, వాన, నిద్రలే నతిలో ఉన్నాయి. అంటే మనం రోజు తినే అన్నం రైతుల పూర్తి కష్టాలు. మనకి ఎలా స్కూల్ బెల్ మోగుతుందో రైతుకు సూర్యుడు మోగుతాడు. మనకైతే సెలవులు ఉంటాయి కానీ రైతులకు పంటలే సెలవులు. అందుకే మనం ఒక్క గింజను వృధా చేయగలదు. అందుకే ఈ రోజును ఒక ముఖ్య రోజుగా జరుపుకుంటాం, అదే కిసాన్ దివాస్. అవును, ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 కిసాన్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజు మన భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినం. అవును, నేను విన్నాను. చౌదరి చరణ్ సింగ్ గారు రైతుల కోసం చాలా కృషి చేశారు కదా. రైతు వల్ల మన ఆహారం వస్తుంది, ఆహారం లేకపోతే జీవితం లేదు. అందుకే ఈ భారతదేశానికి రైతు ఒక వెన్నెముక. ఎండ, వాన అనే కష్టాలు తేడాలు లేకుండా మన కోసం పంటలు పండించేవాడే రైతు. ఈ రోజు మనం రైతుకి కృతజ్ఞత తెలపాల్సిన రోజు. అది మాటల్లో కాదు, ఈ గౌరవాన్ని మీ సంతోషం కోసం నృత్యంగా చూపిద్దాం. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. నాకు తెలుసా ఏంటంటే, రాజు ఎప్పుడు రైతు కలడు కానీ రైతు ఎప్పుడు రాజే. అవును, చాలా బాగుంది. భూమిలో బంగారాన్ని దాచిపెట్టేవాడు రాజు అయితే, అదే భూమిపై బంగారాన్ని పండించేవాడే రైతు. అందుకే అందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలు. ఏరువాక సాగరో